హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని. ప్రజెంట్ ఢిల్లీలో జంతర్ మంతర్లో పేపర్ లీక్ అవుతుందని గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మన స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూ అక్కడ నిరాహార దీక్ష చేసుకొని వాళ్ళకి జస్టిస్ కావాలని చాలా ప్రాణాలు అర్పిస్తూ వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళతో పాటు మన ప్రకాష్ రాజ్ సార్ కూడా సపోర్ట్గా నిల్చొని ఉన్నారు. ఒకవైపు సిగ్గేస్తుంది, మరోవైపు గర్వంగా ఉంది. సిగ్గు దేనికి ఉందంటే, మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక హీరో కోసం, ఒక రాజకీయ నాయకుడి కోసం కొట్టుకున్నంతగా, తిట్టుకున్నంతగా మనం ఒక చైతన్యం కల్పించే దాని విషయం మీద మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయము, దాన్ని ముందుకు తీసుకునేదము. ఒక హీరో కోసమా, ఒక పొలిటీషియన్ కోసమా పరిగెడతాం, ఉరుకులెడతాం, లైన్లో నిల్చుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అన్నీ చేస్తాం. అభిమానం ఉండొచ్చు, అది మితిమీరి ఉండకూడదు. నీ భవిష్యత్తు కోసం నువ్వు చైతన్యం కల్పించుకునేలా నీకు ఉండాలి. అక్కడ అంతమంది ఆడపిల్లలతో రక్తాలు కారుతూ ప్రాణాలు అర్పిస్తూ కూడా వాళ్ళు అంత చైతన్యంగా సాధించుకోవడానికి ముందుకు వెళ్తున్నారు. ఒక జస్టిస్ కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. విద్యార్థి చదువుకునేటప్పుడు ఒక పేపర్ లీకేజ్ అనేది చాలా కఠినమైన చర్య. అది పేపర్ లీక్ అయిపోతే నువ్వు ఇంకా చదువుకొని కష్టపడి దేనికోసం అదంతా? వాళ్ళు అక్కడ అంతా కష్టపడుతూ నిరాహార దీక్ష చేస్తూ తిల్లు తిప్పలు లేకుండా, నిద్ర ఏమీ లేకుండా అక్కడ కష్టపడుతూ వాళ్ళు అంత నిరాహార దీక్ష చేస్తుంటే గర్వంగా ఉంది. ఒక విద్యార్థిగా నాకు గర్వంగా ఉంది. నేను అక్కడ ఎందుకు పుట్టలేదు, వాళ్ళ దగ్గర ఎందుకు పుట్టలేదని నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇప్పటికైనా మారండి ఫ్రెండ్స్, కొంచెమైనా చైతన్యం తెచ్చుకోండి. మనం ఒక హీరో కోసం, ఒక పొలిటీషియన్ కోసం ఏది చేయకుండా మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఫ్యూచర్ కోసం, మన చదువు కోసం, మన జాబ్ కోసం, మన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కోసం ఏదైనా చేద్దాం. ఏడుపు వస్తుంది అక్కడ మొత్తం ఆ వీడియో చూస్తుంటే. ఆడపిల్లలకి తల మొత్తం రక్తాలు కక్కుకొని ఉన్నారు. వాళ్ళు అంత పోరాడుతున్నారు. కొంచెమైనా చైతన్యం అవ్వండి అని ఈ వీడియో నేను చేస్తున్నాను. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. పాజిటివ్గా ఆలోచించిన వాళ్ళు పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి.